మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఈ లైవ్ను వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. అందరు బాగున్నారా? చాలా రోజుల తర్వాత తిరిగి మరలా ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశమును బట్టి దేవుని ఎంతగానో నేను స్తుతిస్తున్నాను. కొద్దిసేపు మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని ప్రేమించటం వలన కలిగే లాభం ఏమిటి, ఉపయోగం ఏమిటి? ఒకసారి మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన అంశం ఏమిటంటే దేవుని ప్రేమించుట వలన కలిగే లాభం ఏమిటి? నేటి ప్రస్తుత దినాలలో ప్రతి మనుష్యుడు కూడా నేను ఫలాని వ్యక్తిని ప్రేమించానండి, నేను ఫలాని వ్యక్తులను ప్రేమించానండి, నన్ను మోసం చేశాను, ఈ వ్యక్తిని నేను చాలా ఇష్టపడ్డాను, ఎంత నమ్మాను అంటే చాలా నమ్మాను, నన్ను నడి సముద్రములో చేశాడని చాలాసార్లు వాపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. కానీ లోకపు ప్రేమ అశాశ్వతమైనది, దేవుని ప్రేమ శాశ్వతమైనది. అది అగాపే ప్రేమ, నిత్యము నిలిచి ఉండేటువంటి ప్రేమ. దేవుని ప్రేమించుట వలన బైబిల్లో రాయబడి ఉంది, దేవుని ప్రేమించువారు వర్ధిల్లుదురు అనేటువంటి మాట రాయబడి ఉంది. కీర్తన గ్రంథంలో దావీదు మహారాజు ఒక మాట అంటాడు చూడండి. 91వ కీర్తన 14, 15, 16 వచనాల్లో మనం ధ్యానం చేసుకుందాం. 14వ వచనం అంటాడు కదా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. దేవుని ప్రేమించు వారికి దేవుడు మొదటిగా ప్రమాదాల నుంచి తప్పిస్తాడు. ఎక్కడైతే ప్రమాదం ఉందో, ఆపద ఉందో, ఎక్కడైతే నష్టము జరుగుతుందో వాటన్నిటి నుంచి కూడా దేవుడు తప్పిస్తాడండి. దానియేలు దేవుడు ఎంత ప్రేమించాడు అంటే సింహాల బోనులోనికి వెళ్ళునంతగా ప్రేమించాడు. దేవుని ప్రేమించడం వలన సింహాల బోనులో నుంచి దానియేలు తప్పించబడ్డాడు ఆ ప్రమాదము నుండి. షద్రక్, మేషక్, అబేద్నెగోలు కూడా దేవుని ఎంత ప్రేమించారు అంటే మేము సేవించుచున్న దేవుడు ఒకవేళ మమ్మను రక్షించకపోయినా పర్వాలేదు. ఎంత అద్భుతం అండి! మేము మాత్రము జీవము లేని ఈ ప్రతిమను మేము మ్రొక్కము అన్నారు. మేము సేవించుతున్న దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు. దేవుడు అంతగా ప్రేమించారు, అంతగా దేవుని ఆరాధించారు వారు. అందుకే అగ్ని గుండము నుంచి దేవుడు వారిని తప్పించాడు. హల్లెలూయా! నీవు దేవుని ఎంత ప్రేమిస్తే అంత దగ్గర అవుతావు దేవునికి. దేవుడు నీ జీవితంలో ప్రతి ప్రమాదం నుంచి తప్పిస్తాడు మొదటిగా. రెండవదిగా అక్కడే వ్రాయబడింది చూడండి, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరచెదను. హల్లెలూయా! ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమిస్తావో దేవుడు నిన్ను ఏం చేస్తాడంట? ఘనపరుస్తాడైనా. ఎక్కడైతే నువ్వు తక్కువ చేయబడుతున్నావో, ఎక్కడైతే నువ్వు అవమానపరచబడుతున్నావో, ఎక్కడైతే హేళన చేయబడుతున్నావో అక్కడే దేవుడు నీకు ఘనతను తీసుకుని రాబోతున్నాడు. అయితే మూడవదిగా దేవుని ప్రేమించడం వల్ల కలిగే లాభం ఏమిటంటే నీవు మొరపెట్టినప్పుడు దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడంట. నీవు ఎప్పుడైతే మొర పెడతావో, ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో
ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు ఆయన. 4వదిగా వ్రాయబడి ఉంది చూడండి, అక్కడే అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. తర్వాత అక్కడే వ్రాయబడింది, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. నీ ప్రతి శ్రమలో, నీ ప్రతి కష్టంలో, నీ ప్రతి ఇబ్బందులలో కూడా దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. చివరికి అక్కడే వ్రాయబడింది, అతనిని విడిపించి అతని గొప్ప చేస్తాడట. హేళన చేయబడిన చోట, అవమానపరచబడిన చోట, గాయపరచబడిన చోట దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని గొప్ప చేయబోతున్నాడు ఆయన. దేవుని ప్రేమించి ఆరాధించి చూడు. అందుకే బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనిన వారు ధన్యులు, అనగా ఆశీర్వదింపబడిన వారు. దేవుని ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో నీ శ్రమలన్నిటిలో నుంచి నిన్ను విడిపించి ఆయన గొప్ప చేస్తాడంట. చివరిగా వ్రాయబడింది, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. చివరిగా దేవుడు నిన్ను దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాడంట. నీ జీవితాన్ని మేలుతో నింపుతాడు, ఆశీర్వాదముతో నింపుతాడు. ఆశీర్వాదం నీకు కావాలా? దీవెన కావాలా? స్వస్థత కావాలా? నీ జీవితంలో దేవుడు మునుపెన్నడూ చూడని కార్యాలను చూడాలనుకుంటున్నావా? దేవుని ప్రేమించు. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావా? దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావా? అవిధేయుడుగా జీవిస్తున్నావా? భయం లేని వ్యక్తిగా నువ్వు బ్రతుకుతున్నావా? ఇక నేను ఈ లైవ్ని వీక్షిస్తూ ఈ మాటలు వింటున్నట్లయితే నువ్వు దేవుని ప్రేమించు. ప్రమాదముల నుంచి తప్పిస్తాడు. దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. నీవు మొరపెట్టినప్పుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. నీ శ్రమలో దేవుడు నీకు తోడై ఉంటాడు. నిన్ను విడిపించి గొప్ప చేస్తాడు. చివరిగా దీర్ఘాయువు చేత దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. అట్టి కృపా ధన్యత దేవుడు మీ అందరికీ దయచేయనుగాక. తలలు ఉంచుతాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవుడు నీకు వందనాలు. ఎందరైతే లైవ్ని వీక్షిస్తున్న మాటలు వింటున్నారు వారందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వారు పడుతున్న ఇబ్బందులలో, ఇక్కట్లలో, కష్టాలలో, శ్రమలలో నుంచి వారిని విడిపించండి, రక్షించండి, కాపాడండి. శాంతిని, సమాధానమును, ఆరోగ్యమును, క్షేమమును, సమృద్ధిని కలుగు చేయండి. యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.